మహబూబాబాద్లో కేటీఆర్ మహాధర్నాకు రంగం సిద్ధమైంది. లగచర్ల గిరిజన భూ నివాసిత బాధితులకు అండగా మేమున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం లగచర్ల భూ నివాసిత బాధితులను చేసిన దమనకాండకు నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించున్నారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవున్నారు. కేటీఆర్తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అందరూ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడ హాజరు కానున్నారు. ముఖ్యంగా కేటీఆర్ ఉదయం 7:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి బయలుదేరి 10:30 వరకు ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో కేటీఆర్తో పాటు మరిపేట బంగ్లా నుంచిగా ర్యాలీగా వస్తారు. మరిపేట నుంచి మహబూబాబాద్ పట్టణ కేంద్రానికి ఇక్కడ కేసీఆర్ని అనుసరిస్తూ కేటీఆర్ అభిమానులు, పార్టీ నాయకులు, శ్రేణులు, రైతులు కూడా ఇక్కడ కేటీఆర్ అనుసరిస్తూ మహబూబాబాద్ పట్టణానికి చేరుకుంటారు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయం ముందు కూడా ఇక్కడ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు దాదాపు తొలుత 21న ఈ నెల 21న సభ నిర్వహించాల్సి ఉంది. కానీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో వారు అనుమతి లేవంటూ చెప్పడంతో కోర్టును బీఆర్ఎస్ నాయకులు, నేతలందరూ కలిసి కోర్టును ఆశ్రయించి హైకోర్టు ద్వారా అనుమతులు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అనుమతులతో కొన్ని నిబంధనలకు, షరతులతో లోబడినటువంటి అనుమతులు లభించడంతో ఇక్కడ మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఏదైతే 1000 మంది, కేవలం 1000 మంది మాత్రమే 1000 మంది రైతులతో మాత్రమే సభ నిర్వహించుకోవాలని హైకోర్టు అనుమతులు ఇవ్వడంతో ఇక్కడ బీఆర్ఎస్ నేతల అంతా కూడా ఇక్కడ సభకు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు విజువల్లో దాదాపు ఇక్కడ గ్యాలరీని ఏర్పాటు చేశారు. సభకు స్టేజ్ పైన మినిమం ఒక 100 మంది వరకు సభ ధర్మ నిర్వహించుకునేందుకు 100 మంది కూర్చొని ధర్నా చేసేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. రైతులు కానీ, పార్టీ శ్రేణులు కానీ ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చునేందుకు కూడా ఇక్కడ మొత్తం ఏర్పాటు చేశారు. ఇక్కడ స్టేజ్కి ఎడం పక్కన ఇక్కడ కళాకారుల బృందం కళాకారుల పాటలతో అలరిస్తారు. మరో పక్కన ఇక్కడ మీడియా గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా ఇక్కడ పోలీసులు కూడా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే హైకోర్టు అనుమతులతో, షరతులతో నిబంధన లోబడి ఇక్కడ అనుమతులు రావడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా, విమర్శలకు తావు లేకుండా కూడా ఇక్కడ సభను ఏర్పాటు చేశారు. ఏదైతే ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక గిరిజన జిల్లా మహబూబాబాద్ అనేది ఇక్కడ చాలా వరకు ఒక ప్రశ్నలు తలెత్తాయి. ఇక్కడ సభ వికారాబాద్ జిల్లాలో కొడంగల్ ప్రాంతంలో ఇక్కడ ఘటన జరిగితే ఇక్కడ మహబూబాబాద్ నిర్వహించుకోవాల్సిన అవసరమే ఉందంటూ కూడా ఇక్కడ పలు గిరిజన నాయకులు కానివ్వండి, అధికార పక్ష నేతలు కానివ్వండి అడగడంతో ఇక్కడ ప్రధానంగా దానికి ఒక ప్రశ్నగా మారింది. ఇప్పుడు ఏంటిదంటే ఇక్కడ మహబూబాబాద్ జిల్లా అనేది ఒక గిరిజన ప్రాంతం. రాష్ట్రంలోనే ఒక గిరిజన నేతలు, గిరిజన నాయకులు ఎక్కువ ఉన్న ప్రాంతం, గిరిజనులు కూడా ఎక్కువ ఉండడంతో ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పోలీసులు మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రధాన కూడళ్లలో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసు బందోబస్తులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కొంతమంది గిరిజన నేతలు ఇక్కడ అడ్డుకుంటామంటూ కూడా, కేటీఆర్ సభను అడ్డుకుంటామంటూ కూడా 2-3 రోజుల నుంచి కూడా చెబుతూ ఉండడంతో ఇప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ప్రధానంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మొత్తంగా ఇప్పటికే పోలీసులంతా కూడా గిరిజన నేతలంతా కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. ఎటువంటి సంఘటన జరగకుండా ఇక్కడ సభనంతా కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. కోర్టు అనుమతులతో కూడినటువంటి, షరతులతో కూడినటువంటిగా కోర్టు అనుమతులతో ఇక్కడ సభ నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ పోలీసు అంతా కూడా పూర్తిగా బందోబస్తు నడుమ ఈ సభ నిర్వహించుకునేందుకు కూడా అనుమతి వచ్చిన నేపథ్యం తెలుస్తుంది. ముందుగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా కూడా పోలీసులు అంతా కూడా ముందస్తుగా జాగ్రత్త పడ్డారు. ఇప్పటికే పలు గిరిజన నేతలంతా కూడా, పలు సంఘాలకు సంబంధించిన గిరిజన నేతలంతా కూడా కేటీఆర్ సభను అడ్డుకుంటామని చెప్పడంతో ముందస్తుగా కూడా వాళ్ళందరూ కూడా హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యం తెలుస్తుంది. ఇక సభా ప్రాంగణం వద్ద కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయా, ఇటువంటి ఒకవేళ అవాంఛనీయ సంఘటన జరిగితే మాత్రం చట్టపరమైన చర్యలు తప్పమంటూ కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ హెచ్చరించిన నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ జిల్లా సభ వద్ద చూసుకోవచ్చు. ఇక్కడ నిఘా నేత్రాలను కూడా ఏర్పాటు
చేశారు. ఇక్కడ ఎవరైనా ఇబ్బంది చేస్తారా, ధర్నా నిర్వహిస్తున్న సమయంలో ఎవరైనా ఇబ్బందికి పాల్పడితే వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ ప్రకటించిన నేపథ్యం తెలుస్తుంది. మొత్తంగా మాత్రం గిరిజన నేతలంతా కూడా ముందస్తుగా కొన్ని కుల సంఘాలకు సంబంధించి గిరిజన నేతలంతా కూడా ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ కేటీఆర్ మహాదన్నకు కేటీఆర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అందరూ కూడా ఇక్కడ హాజరవుతున్న నేపథ్యంలో ఈ సభ అంతా కూడా ఒక ప్రతిష్టాత్మకంగా బీఆర్ తీసుకుంది. ఏదైతే లగచర్ల గిరిజన భూ నిర్వసిత బాధితులకు అండగా ఉన్నామంటూ కూడా ఇక్కడ సభ నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచే ఇక్కడ దండరాను మేము మోగించబోతున్నా అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మాత్రం ఈ సభ ఒకలా సాఫీగా సాగుతుందా, లేకపోతే ఎటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉందా, ఎవరైనా అడ్డుకుంటారా అనేది మాత్రం ఒక తీవ్ర చర్చగా మారిన పరిస్థితి తెలుస్తుంది. కెమెరామెన్ రాజేష్తో కార్తీక్, న్యూస్ లైన్ మహబూబాబాద్ నుంచి.